ఈరోజు ఏర్పాటు చేసిన అడ్మిషన్స్కి సంబంధించిన ప్రెస్ మీట్కి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సంవత్సరం వెలువడిన అడ్మిషన్ నోటిఫికేషన్ మరియు మన ఆర్సీసీ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ నిజామాబాద్లో అడిషనల్గా శాంక్షన్ చేసిన కోర్సెస్ గురించి. సో ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పినట్లుగా మన దగ్గర ఈసారి సైన్సెస్లో అన్నీ కూడా పీజీ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది మరియు బీఎస్సీ లైబ్రరీ సైన్సెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ఉద్దేశము ఈ టైంలో ఏర్పాటు చేయడం ఎందుకంటే డిగ్రీ రెగ్యులర్ దోస్త్ ద్వారా వివిధ దశలలో అడ్మిషన్స్ ప్రక్రియ అనేది దాదాపు ముగిసింది కాబట్టి రెగ్యులర్ విద్యని అభ్యసించలేని రెగ్యులర్లో ఆశించిన కళాశాలలో దోస్తు ద్వారా ఎవరైతే అడ్మిషన్ పొందని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్న డిగ్రీ పీజీలలో జాయిన్ అయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా రెగ్యులర్గా పీజీ చేయడానికి సంబంధించిన ఎంట్రన్స్ కూడా దాదాపు నిర్వహణ అనేది పూర్తిగా అయింది కాబట్టి ఒకవేళ రెగ్యులర్గా పీజీలో సీట్ రానివారు లేదా అక్కడ మేము చేయలేము అనుకునేవారు తక్కువ ఫీజుతో అదే పీజీ కోర్సెస్ అన్నిటినీ కూడా మన స్థానిక రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో అడ్మిషన్ పొంది దాని ద్వారా వాళ్ళు సేమ్ 2 సంవత్సరాలలో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. రెండవది, ఈ సంవత్సరం నుండి పీజీ కోర్సెస్లో సెమిస్టర్ సిస్టమ్ అనగా సెమిస్టర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఉన్నట్టుగా యూజీ కోర్సెస్లో ఉన్నట్టుగానే ఇప్పుడు పీజీ కోర్సెస్లో కూడా ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి మరియు పీజీ సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్లు అనేవి ఉంటాయి. వాటికి సంబంధించి సెమిస్టర్ వైజ్ పరీక్షల నిర్వహణ అనేది ఉంటుంది. అదే కాకుండా ఈ సంవత్సరం మనకు ఇచ్చినటువంటి అన్ని సైన్స్ పీజీకి సంబంధించిన క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మరియు ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మన నిజామాబాద్ సెంటర్లో మన గిరిరాజ్ కళాశాలలోనే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది వరకు ఈ కోర్సెస్ లేనప్పుడు వీటి కోసము చాలా వ్యయ ప్రయాసాలు కోర్చుకొని అన్నీ కూడా హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో క్లాసెస్ అటెండ్ చేసి ప్రాక్టికల్ అటెండ్ చేసి ఎగ్జామ్స్కి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇది ఒక మంచి అవకాశం. స్థానిక విద్యార్థులందరూ కూడా ఎవరైతే సైన్సెస్లో పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మా అడ్మిషన్స్ తీసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం నుండి సార్ చెప్పినట్లుగా ఇక్కడ స్టెప్ అనేది ఒకటి స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఫర్ యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ ఈ ప్రస్తుత సంవత్సరం నుండి ఎన్రోల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా స్థానికంగా హైదరాబాద్లోని కొన్ని సంస్థలతో ఒక ఎంఓయూ అనేది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కుదుర్చుకోవడం జరిగింది. దాన్ని బట్టి వారు ఒక మినిమం 7,000 టు మ్యాక్సిమం 24,000 ఎర్న్ చేసుకునే విధంగా పార్ట్ టైం వాళ్ళు చదువుకుంటూ తర్వాత అక్కడ పని చేసుకునే అవకాశాన్ని ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకు కల్పిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మహిళల కోసం వి ఎనేబుల్డ్ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ విమెన్ అని దాని ద్వారా ఒక ప్రత్యేకమైన 6 నెలల శిక్షణ మరియు డిప్లొమా ప్రోగ్రామ్ కూడా ఒకటి ప్రారంభిస్తున్నారు త్వరలో. సో దానికి సంబంధించి ఏంటంటే 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రాంలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే వారికి ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ మరియు ఒక స్టార్టప్ పెట్టుకోవడానికి గల నైపుణ్యాలను యూనివర్సిటీ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఈ రకంగా కొత్త ప్రోగ్రామ్స్తో కేవలము యూజీ పీజీ అని కాకుండా నేటి స్కిల్ ఎన్హాన్స్డ్ ప్రోగ్రామ్స్కి అన్నింటినీ కూడా డిజైన్ చేయడం జరిగింది. నైపుణ్యాల అభివృద్ధి కోసము నిరంతరము కృషి చేస్తూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ వివిధ రకాల ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేవలము విద్యనే కాకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి రెగ్యులర్ విద్యతో పాటు ఓపెన్ యూనివర్సిటీ కూడా తోడ్పడుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్న అందరూ కూడా విద్యార్థులు ఎవరైతే ఏ కారణాల వల్ల అయినా కూడా రెగ్యులర్ విద్యను అభ్యసించలేకపోతే ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోగలరు. ఈ సంవత్సరం అడ్మిషన్ తేదీ అనేది ఇప్పటికైతే ఆగస్టు 13 వరకు ఉంది. దీనిని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రీజనల్ సెంటర్లో మనం ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త కోర్సులు, అదేవిధంగా ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి కోర్సుల గురించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ, అదేవిధంగా మా కళాశాల సీనియర్ అధ్యాపకులందరూ, అదేవిధంగా మేడం రీజనల్ కోఆర్డినేటర్ అందరూ కూడా స్వాగతం. ముఖ్యంగా మనకు
బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎందరో విద్యార్థులకు అంటే జాబ్స్ చేస్తూ చదువుకోలేకుండా ఉన్న వాళ్లకు, అదేవిధంగా మధ్యలో మానేసినటువంటి విద్యార్థులకు విద్యను అందించడానికి ఏర్పాటైనటువంటి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. దీని ద్వారా మన రీజనల్ సెంటర్ ద్వారా చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సో ఈ సందర్భంగా ఇది ఎందుకు ఏర్పాటు చేయడం అంటే, ముఖ్యంగా మనకు పీజీ కోర్సెస్ కూడా కొన్ని మనకు శాంక్షన్ చేయడం జరిగింది. సో జనరల్గా సైన్స్ కోర్సెస్ మన దగ్గర లేకుండా, సో ఆల్ సైన్స్ కోర్సెస్ కూడా మామూలుగా ఆర్ట్స్ కోర్సెస్ కాకుండా సైన్స్ కోర్సెస్ కూడా మనకు సైకాలజీ, మ్యాథమెటిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి జువాలజీ, అదేవిధంగా పిఎల్ఐసి, ఈ కోర్సులకు కూడా ఇంతకుముందు మన దగ్గర లేకుండే. సో ఈ కోర్సులు అన్నీ కూడా మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి క్లాసెస్ కానీ ప్రాక్టికల్స్ కానీ మన కళాశాలలో జరపడం జరుగుతుంది. సో ఇది ఎంతోమంది విద్యార్థులకు చాలా ఉపయోగం. ఎందుకంటే రెగ్యులర్గా చదవలేకుండా ఉన్న విద్యార్థులకు తక్కువ ఫీజులతో ఈ పీజీ కోర్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా వీటికి తోడు కూడా మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మనం ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. సో ఎంబీఏ దానికి కూడా ఎంట్రన్స్ ద్వారా ఐసెట్ క్వాలిఫై అయిన విద్యార్థులు లేదా ఐసెట్ కూడా క్వాలిఫై అప్లై చేయలేని విద్యార్థులకు సపరేట్గా మనకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కూడా మనకు ఇక్కడ ఎంబీఏ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేము ఈ మధ్యలో లాస్ట్ వీక్లో కూడా డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర హైదరాబాద్లో మనకు రీజనల్ కోఆర్డినేటర్స్కి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మన మొత్తం ఓల్డ్ 10 డిస్ట్రిక్ట్స్ రీజనల్ కోఆర్డినేటర్స్ మరియు ప్రిన్సిపాల్స్ అటెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా మన విద్యార్థులను సంఖ్యను పెంచాలి అనే ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడేటట్టుగా ఫీజులు కూడా మనకు తక్కువగానే ఉన్నాయి. సో అందరికీ ఉపయోగపడేట్టు, అదేవిధంగా ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం నుంచి కూడా కొంతమంది విద్యార్థులు అంటే మనకు ట్రైబల్ ఏరియాస్లో ఉండే చెంచులు కానీ గోండులు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కు వాళ్ళందరికీ కూడా మనము ఈ సంవత్సరం నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఫీజులు లేకుండా తీసుకోవడం జరుగుతుంది. సో అది మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా అది కాకుండా కూడా ఇంకా కొన్ని ప్లాన్స్లో ఉన్నాయి. వాళ్ళు పనిచేస్తూ కూడా ఒక 3 రోజులు ఇక్కడ 3 రోజులు ట్రైనింగ్ ద్వారా పనిచేస్తూ స్టైఫండ్ పొందే కోర్సులు కూడా ప్రపోజల్స్ వస్తున్నాయి. అది కూడా మన ఫ్యూచర్లో రావచ్చు. సో ఇవన్నిటినీ కూడా మనకు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. విద్యార్థులు ఎవరైతే చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇవన్నీ చదువుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని మనకు విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్ళాలి కాబట్టి మనము ఇక్కడ మన కళాశాల రీజనల్ సెంటర్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మీరందరూ కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా మనము పత్రికలను రచించినట్లయితే విద్యార్థులందరికీ మనకు తెలుసుకోవడానికి వాళ్ళు జాయిన్ అయ్యి మన కోర్సులు చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీ పత్రికా విలేకరులందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, మనం ఇక్కడ కోర్సెస్ చాలా ఉన్నాయి. కోర్సెస్కు తగ్గట్టుగా మన స్టాఫ్ కూడా మనకు సండే హాలిడేస్లో క్లాసులు జరగడం జరుగుతుంది. సో వీటిని మనకు మన కళాశాలలో మన జిల్లాలో ఓపెన్ యూనివర్సిటీ స్ట్రెంత్ కూడా మనం పెంచడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. ఇవన్నింటినీ కూడా మీరు విద్యార్థుల్లోకి వెళ్ళేటట్టుగా పత్రికల ద్వారా మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.